నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మనం నిన్న చూసుకుంటే జగన్ పక్కా స్క్రిప్ట్తో వచ్చాడా అనైతే అర్థమవుతుంది. ఎందుకు అంటే నిన్న వెళ్ళినటువంటి ఒక సత్తెనపల్లి ఏదైతే పరామర్శ టూరు అంటూ రెంటపాళ్ళ గ్రామానికి చెందినటువంటి నాగమల్లేశ్వరరావు విగ్రహానికి తను ఇప్పుడు అంటే దాదాపు సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే పూలమాల వేస్తానికి వెళ్ళినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఓన్లీ 100 మందితో మాత్రమే రావాలని చెప్పేసి అన్న తర్వాత భారీ స్క్రిప్ట్తో ముందే పకడ్బందీ ప్రణాళికతో నాగమల్లేశ్వరరావు కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వాడు కాబట్టి నిన్న కమ్మదనం మొత్తం కూడా వెలికిపోసాడు జగన్మోహన్ రెడ్డి. అది కాక ఏదైతే కమ్మ సంఘానికి సంబంధించినటువంటి నేతలు మాత్రం మనకు కనిపించారు, కానీ ఎక్కడ కూడా పల్నాడికి సంబంధించి ఇన్ఛార్జ్ అయినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి కనిపించలేదు. అదేవిధంగా అంబటి రాంబాబు, సత్తెనపల్లి అనగానే అంబటి రాంబాబు గుర్తొస్తాడు, అంబటి రాంబాబు కూడా అక్కడ కనిపించలేదు. సో దీన్ని ఎలా చూడాలంటారు? మీరు అన్నట్టుగా అసలు ఈయన ఎప్పుడూ కూడా ఒక స్క్రిప్ట్ తోటే వెళ్తారు, ఒక ప్రణాళికతోటి వెళ్తారు. ఆయన ఏదైనా ముందుగా అనుకుని ఈ రకంగా మనం వ్యాఖ్యలు చేయాలి, ఇలాగ జనాల్ని రెచ్చగొట్టాలి, లేదు కులాల మధ్య ఎలా చిచ్చు పెట్టాలి, ఇవన్నీ ఒక ఆయనకి స్క్రిప్ట్ రెడీ అయిపోతుంది. అంటే ఆయనకి ఉన్నారు కదా సజ్జల్ లాంటి వాళ్ళు ఆల్రెడీ, సో వాళ్ళు రెడీ చేసి పెడతారు. మరి ఇప్పుడు కృష్ణరాజు లేరు కాబట్టి మరి ఎవరు స్క్రిప్ట్ రాస్తున్నారో మనకు తెలియదు. ఏది ఏమైనా మీరు అన్నట్టుగా ఖచ్చితంగా నిన్న యాక్చువల్గా అక్కడ ఉండాల్సింది ఒక అంబటి రాంబాబు గారు, పిన్నెల్లి సోదరులు ఉండాలి, అట్లీస్ట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉండాలి. వాళ్ళిద్దరు ఏమైపోయారో మనకు తెలియదు. ఆల్రెడీ పిన్నెల్లి సోదరుల మీద కేసు ఉంది, హత్యాయత్నం కేసు, రామశెట్టి బ్రదర్స్. యాక్చువల్గా వీళ్ళ వైసీపీ నుంచి ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు కొంతమంది, ఎలక్షన్స్ అవగానే కొంతమంది టీడీపీలో చేరిపోయారు. చాలా చోట్ల జరిగింది ఇది. ఈవెన్ కొంతమంది జనసేనలో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళన్నీ ప్రీ ప్లాన్డ్గా చేయడంలో భాగంగా అలా చేర్చి వాళ్ళ చేత ఈ రామశెట్టి బ్రదర్స్ని చంపించారు అనేది మనకు తెలుస్తున్న విషయం. సో దాని మీద వీళ్ళ మీద కేసు ఉంది. సో కేసులో భాగంగా వీళ్ళు పరారైపోయారు. ఎందుకంటే పరారవడం వాళ్ళకి అలవాటే కదా. మనకి ఈవీఎం బద్దలు కొట్టినప్పుడే ఆయన ఎలా పారిపోయాడో ఎక్కడెక్కడ దాక్కున్నాడో అందరికీ తెలుసు. సో మరో పక్క అసలు అంబటి రాంబాబు గారు లేకుండా సత్తెనపల్లి టూర్ ఏంటి, సత్తెనపల్లి దగ్గర రెంటపాళ్ళ అయినా ఏదైనా కూడా మెయిన్ అంబటి రాంబాబే ఇక్కడ. అంటే ఇప్పుడు పాపం యాక్చువల్గా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రెస్ మీట్లు పెట్టి ఆయన వెనకేసుకొచ్చేది అంబటి రాంబాబు గారే కదండి. మరి అలాంటి అంబటి రాంబాబు గారు లేకుండా నిన్న ప్రెస్ మీట్ ఏంటి? ముఖ్యంగా మీరు అన్నట్టు నాగమల్లేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, అంటే ఎంత ప్లాన్డ్గా ఒక కులాల మధ్య చిచ్చు పెట్టడం అనేది ఈయన మొదటి నుంచి చేస్తున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రెడ్లను అంటాడు, మళ్ళా కాదు కమ్మాళ్ళు అంటాడు, మళ్ళా కాదు రెడ్లు అంటాడు, లేదు కాపులు అంటాడు, ఎస్సీలు అంటాడు, దళితులు అంటాడు. ఇలా సందర్భానుసారం కులాన్ని వాడుకోవడం అనేది ఆయనకు అలవాటు. సో నిన్న కూడా చాలా కరెక్ట్గా, అంటే నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఎప్పుడైతే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయ్యారో అప్పుడు పక్కన ఒక దేవినేని అవినాష్ ఉన్నారు, ఆ నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వరరావు ఎవరైతే ఆయనే ఉన్నారు పక్కన. అంటే నిన్న మాట్లాడటం కూడా కమ్మ వాళ్ళను ఉద్దేశించి, అంటే చంద్రబాబు నాయుడు గారికి కమ్మ వాళ్ళు ఊడిగం చేయాలా, చంద్రబాబు నాయుడు తోటే కమ్మ వాళ్ళు ఉండాలా, మా పార్టీలో కమ్మ వాళ్ళు ఉండకూడదా, నువ్వే కదా పిలిచి తీసుకెళ్ళావు ఒక కొడాలి నానిని, కొడాలి నాని ద్వారా వల్లభనేని వంశీ అంతకుముందు చక్కగానే ఉన్నాడు. ఆయన తెలుగుదేశంలో ఉన్నంతసేపు పద్ధతిగా ఉన్న వ్యక్తి ఒక్కసారి వైసీపీకి వెళ్ళాక ఆయన నడత మారింది, మాట మారింది, అన్నీ మారాయి. ఈరోజు జైల్లో ఉన్నాడు. పైగా మీరు కమ్మ వాళ్ళైతే జైల్లో పెట్టేస్తారా, వల్లభనేని ఏం చేశారు, కొడాలి నాని ఏం చేశారంటే ఏం చేశారో ఒక్కసారి మీరు వెనకెళ్ళి చూసుకోండి. దానికి తెలుగుదేశం ఆన్సర్ ఇవ్వక్కర్లా. వాళ్ళు ఏ తప్పు చేయకపోతే ఇన్ని రోజులు ఎందుకు జైల్లో ఉంటారు వల్లభనేని వంశీ? కొడాలి నాని ఎందుకు పారిపోవాలనుకుంటాడు ఆయన అమెరికాకి? ఇప్పుడు తప్పులు చేయకపోతే నిజాయితీగా నిల్చుని ఎస్ మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి, మేమేం తప్పు చేసామో చెప్పండి అని ధైర్యంగా అడగాలి. అది లేదు కాబట్టే వల్లభనేని వంశీ భయపడ్డాక ఇప్పుడు పోరి వల్లభనేని వంశీని ఏ కేసుల్లో అరెస్ట్ చేశారో మీరు మొత్తం చూసుకోండి, తెప్పించుకుని కేసు వివరాలు తెప్పించుకుని. మీకు ఇంతమంది లాయర్లు ఉన్నారు కదా, అసలు ఈయన పొన్నవాళ్ళు వచ్చి వివరణ ఇవ్వాల్సింది బాగుండేది. అంటే ఏ కేసుల్లో వల్లభనేని పెట్టారు, కొడాలి నాని మీద ఇప్పుడు ఏ కేసులు ఉన్నాయి, ఎవరెవరు కమ్మవారు ఉన్నారు, కమ్మవారి మీద ఏ కేసులు ఉన్నాయి, రెడ్ల మీద ఏ కేసులు ఉన్నాయి, కాపుల మీద ఏ కేసులు ఉన్నాయి, వివరాలు ఇవ్వాల్సింది. మనం బాగా గమనిస్తే
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా కూటమి ఏర్పడకుండా ఉండడానికి, అటు జనసేన టీడీపీ ఇద్దరు కూడా కలవకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశాడు, మనందరికీ తెలిసిందే. బీజేపీ కూడా కలవకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ అనుకోకుండా కూటమి ఏర్పడింది, దాదాపు 164 సీట్లు గెలిచేసింది. ఇప్పుడు ఏంటంటే కమ్మవారి పైన ముందు నుంచే ఒక పెద్ద వ్యూహంతో ఉండి ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత కమ్మవారిని అంటే మనం చూస్తున్నాం, ఏదైతే వల్లంనేని వంశీ ఏం కాదు నువ్వు ఎందుకు కిడ్నాప్ చేస్తే ఏం కాదని చెప్పి పొన్నవాళ్ళతో చెప్పించి నేను మాట్లాడిస్తానని చెప్పేసి అన్ని అవును కిడ్నాప్ చేస్తే తప్పేంటి అని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా చూసుకుని తలసిల రగరం అప్పట్లో ఉన్నటువంటి బోట్లకు సంబంధించి ఏం కాదు మన ప్రభుత్వం వస్తుంది లేదా వచ్చినా సరే మనం ఏం చేయలేము, నాకు ఉన్నటువంటి కోట్లలో వెదజల్లుతా అని చెప్పేసి వారిని ఇరికిచ్చాడు. ఇలాగా ఏదైతే పేర్లు చదువుతున్నాడో ప్రతి ఒక్కరిని కూడా జగన్నే కావాలని ఇరికిచ్చి ఈ వ్యూహానికి తెరలేపాడంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అసలు మీకు సందేహం అక్కర్లేదు. మీరు అన్నట్టుగా ఇవాళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారో ఆయన అన్నాడు చూడండి, ఒక చంద్రబాబు నాయుడిగా ఊడిగం చేయాలని. చంద్రబాబు నాయుడికి ఏ కమ్మవారు ఊడిగం చేయట్లేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నీకు కమ్మవాళ్ళు ఊడిగం చేశారు, నీ దగ్గర ఉన్న కమ్మవాళ్ళు నీకు ఊడిగం చేసి నీ దగ్గర నుంచి వాళ్ళు ఒక బూతులు అనేది నేర్చుకుని, అంటే మనం మాట్లాడితే ఇలాగే మాట్లాడాలి అని మీ దగ్గర నుంచి నేర్చుకునే వాళ్ళు ఈరోజు వాళ్ళు ఈ రకంగా దిగజారటానికి మీరే కారణం. ఈ రకంగా తప్పులు చేసి కేసుల్లో ఇరుక్కోవటానికి జగన్మోహన్ రెడ్డే కారణం. మీరు ఇందాక అన్నట్టుగా మీరు చెయ్యండి, మీకెందుకు మీ వెనకాల నేను ఉంటాను, మీకెందుకు మన వెనకాల 100 మంది లాయర్లు ఉన్నారు, మీకెందుకు వచ్చేది మన ప్రభుత్వమే 30 ఏళ్ళు మనమే ఉంటాము, ఇలాంటి డైలాగ్స్ తోటి మీరు అక్రమంగా సొమ్ము ఏదైతే మీ దగ్గర ఉందో దాన్ని వీళ్ళకి ఆశ చూపించి దాంట్లో పర్సంటేజ్లు ఇచ్చి, అంటే కష్టపడి పనిచేసే వ్యక్తుల్ని మీరు, వ్యాపారాలు చేసుకునే కమ్మవాళ్ళని మీరు మీ వైపు తిప్పుకొని వాళ్ళని ఇలా భ్రష్టు పట్టించి, ఇవాళ ఒక పోసాన్ అనేవాడు కమ్మవాడేగా, ఏమైంది కమ్మవారి పని మీ వల్ల? ఇవాళ జగన్మోహన్ రెడ్డి వల్ల పోసాని ఎక్కడున్నారు? పోసాని బూతులు మాట్లాడటం వల్లేగా అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అవటమే కాకుండా అంతకుముందు ఒక మంచి నటుడుగా, మంచి రచయితగా, మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న పోసాని వివాదాలు ఉండడం వేరు, అంటే ఆయన మాట దూకుడు వేరు, కానీ ఈ రకంగా మాట్లాడటం వేరు. ఈ రకంగా మాట్లాడి అంటే వైసీపీ ఎప్పుడు ఉంటుంది ఎల్లకాలం, నన్ను జగన్మోహన్ రెడ్డి కాపాడుతాడు అనుకున్న పోసానికి మీరు ఏం చేశారు? వాళ్ళ ఆవిడకి మీరు హామీ ఇచ్చారు, ఇచ్చి ఏం చేశారు మీరు? మీ వల్ల అతనికి ఏమీ బెయిల్ రాలేదు. అతని మీద కేసులన్నీ పెట్టాక అతన్ని తిప్పాక అప్పుడు వదిలేసింది కోర్టు తప్ప బెయిల్ ఇచ్చి. మొత్తానికి ఇవాళ పోసాని బయటికి రాగలుగుతున్నారా? దీనికి కారకులు ఎవరు? కమ్మ వాళ్ళని ఈ రకంగా చేసింది ఎవరు? ఇది కమ్మవాళ్ళు కూడా ఆలోచించుకోవాలంటే కమ్మవాళ్ళు అందరూ కాదు, వైసీపీకి వెళ్దాము లేకపోతే వైసీపీలో ఉన్నవాళ్ళు లేకపోతే రేపొద్దున వెళ్దామా అని ఉబలాట పడేవాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే కమ్మ వాళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నట్టు నటించి వాళ్ళని భ్రష్టు పట్టించి వాళ్ళకి జీవితం లేకుండా చేస్తున్నాడు ఆయన. ఇవాళ వల్లభనేని వంశీకి అదే జరిగింది. ఇప్పుడు వల్లభనేని వంశీ బై ఛాన్స్ బయటకు వచ్చినా ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇప్పుడు ఇవన్నీ చేజేతిలో చేసుకున్నవేగా. అంటే మీరు అంటే రెడ్లని అంటే మళ్ళీ అందరు రెడ్లని నేను అన్ను, ఇలాంటి రెడ్లను నమ్మటం వల్లేగా వాళ్ళు భ్రష్టు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి లాంటి రెడ్డి అంటే మన క్యాస్ట్ ఇవాళ మనం ఎందుకు తీయాల్సి వస్తుందంటే బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. మనకు అవసరం లేదు, కానీ ఆయన ఎప్పుడూ కూడా కుల రాజకీయాలే చేస్తాడు ఆయన. మీరు కనుక గమనించారంటే అమరావతి కమరావతి అన్నది ఎవరండి? అసలు చంద్రబాబు నాయుడు క్యాస్ట్ ఎందుకు తీశారు మీరు? మీరు ఫస్ట్ నుంచి క్యాస్ట్లు తీసింది మీరు, రెడ్లకి మీరు ప్రాధాన్యత ఇచ్చుకుని మీ దగ్గర చంద్రబాబు నాయుడు హయాంలో అందరికీ కమ్మ వాళ్ళకే ఇచ్చారంటే చూపించండి ఎంతమంది కమ్మ వాళ్ళకి ఇచ్చారు. 2014లో ఎంతమందికి ఇచ్చారు, 2024లో ఎంతమందికి ఇచ్చారు చూపించమనండి. అయితే అదే కాకుండా కరోనాను కూడా కమ్మరోనా అని, అదిగాక పోసాని కృష్ణమురళితోని ఏదైతే నంది అవార్డులు కూడా కమ్మ అవార్డులని, ఇలాగా కమ్మవారిపై దూషించి విషం కక్కింది జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ గ్యాంగ్ అని చెప్పి అనుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఏబి వెంకటేశ్వరరావు గారు, ఆయన కమ్మ సంఘానికి సంబంధించిన వాడు కాబట్టి తను సస్పెన్షన్ కావచ్చు. అదేవిధంగా ఎన్వి రమణ, ఆయన ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నారో ఆయనకు సంబంధించి బహిరంగ లేఖ రాయడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక ఎవరైతే కమ్మ సంఘానికి సంబంధించి ఇలా ఎంతో మంది పైన విషం కక్కి ఈరోజు కమ్మవారిపై కమ్మనైన మాటలు మాట్లాడడాన్ని ఎలా చూడాలంట? మీరు అన్నారు కరోనా టైంలో ఒక వ్యాక్సిన్ కనిపెడితే ఆ కనిపెట్టిన ఆయన కమ్మ ఆయనని కమరోనా అన్నాడు ఆయన. మీకు అర్థమైందా? ఆ వ్యాక్సిన్ కూడా కమ్మ వ్యాక్సిన్ అన్నాడు ఆయన. అంటే ఎంత ఆయన మైండ్ ఎంత దిగజారిపోయి ఉంది.
ఆయన ఆలోచన ఎంత నీచంగా ఉండబట్టి అసలు ఒక వ్యాక్సిన్ అనేది ఒక వ్యక్తి కోసమో ఒక కులం కోసమో లేకపోతే ఒక గ్రూప్ కోసమో కనిపెట్టారు కదండి. అసలు మనకి ఒక కరోనా అనేది అసలు ఎప్పుడూ తెలియని ఒక రోగం అది. ఆ రోగం టైంలో దానికి ఒక వ్యక్తి కనిపెడితే ఆ వ్యక్తి క్యాస్ట్ మీద నువ్వు ఎన్కాష్ చేయాలనుకోవటం, నీ పార్టీని ఏదో బలోపేతం చేసుకోవాలనుకోవటం అంతకంటే నీచ నికృష్టమైన ఆలోచన ఇంకోటి ఉండదు. అదేవిధంగా మీరు చెప్పిన ఎన్వి రమణ గారు లాంటి వ్యక్తిని ఆయన ఎంత అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చారో అందరికీ తెలుసు. అదేవిధంగా వెంకయ్యనాయుడు గారి మీద కూడా ఆయన మాట్లాడారు. ఆయన ఎవరి మీద మాట్లాడలేదు. మీరు ఎవరిని తీసుకున్నా ఆయన ఈ కమ్మ అనే ఒక ఇది తీసుకొచ్చి ట్యాగ్ లైను వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి అలాంటి వాడివి నువ్వు ఇవాళ ఒక ఇద్దరిని నీ దగ్గర పెట్టుకుని వాళ్ళ గురించి మాట్లాడతావేంటి? ఇవాళ అయితే నాగమల్లేశ్వర కమ్మవాడు కాబట్టి 1 year అయినా నువ్వు వెళ్ళి ఇవాళ నువ్వు పరామర్శ చేస్తున్నావా? అంటే నువ్వు ఒక కులాన్ని ఆధారం చేసుకుని రాజకీయాలు నడపాలనుకుని ఈరోజు నువ్వు నాగమల్లేశ్వరరావుని నువ్వు పరామర్శించడానికి వెళ్ళావా? ఇదే ఒక రెడ్డి సామాజిక వర్గం, ఒక కాపు సామాజిక వర్గం అయితే వెళ్ళి ఉండేవాడివి కాదా? ఇది మనం అడుగుతున్నాం. అయితే అది కాక మనం చూసుకుంటే నిన్నటి ప్రెస్ మీట్లో కూడా పక్కా ప్రణాళికతోని ఏ ఆర్టిస్టులు ఉండారో వాళ్ళతోనే కూర్చోబెట్టి, అంటే కమ్మ సంఘానికి సంబంధించినటువంటి ఒక నేతలు మాత్రమే అక్కడ పక్కన ఉంచుకొని ఎందుకని పిన్నెల్లి కనిపించలేదు, ఎందుకని అంబటి రాంబాబు కనిపించలేదు అంటే ఇది ఆ పక్కా స్క్రిప్ట్ అని చెప్పి అనుకోవచ్చు. అంటే మీకు అదేగా చెప్తున్నానండి. అంటే కమ్మ వాళ్ళని ఉద్దేశించి ఇప్పుడు ఏంటంటే ఆయన రాజకీయం కమ్మ వాళ్ళలో విభేదాలు తీసుకురావాలి నెంబర్ 1. నెంబర్ 2 కమ్మ వాళ్ళని తన వైపు తిప్పుకోవాలి. 2029 2.0 జగన్ వచ్చేస్తాడు అనుకుంటున్నాడు కదా ఆయన. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా, అంటే ఆయన పక్కన ఉండే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసుల్లో విషబీజాలు నాటి కమ్మ వాళ్ళని దూరం చేయాలనుకుంటున్నాడు. కానీ అది జరిగే పని అండి. ఇప్పుడు కమ్మ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయన వైపు నిజంగా చెప్పాలంటే? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వచ్చాక ఆయన తన మన అని చూసుకుని ఉంటే ఈరోజు ఇలా ఉండేది కాదు పరిస్థితి. ఆయన పట్టించుకోరు కాబట్టే ఇలా ఉంది పరిస్థితి. ఇంకొకటి, ఈరోజు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడగలుగుతున్నారంటే మీకు స్వేచ్ఛనివ్వటమే చేసిన తప్పు. మాకు ఆంక్షలు పెడతారా, మాకు అడ్డంకులు పెడతారా, మమ్మల్ని 3 vehiclesలో వెళ్ళమన్నారు, 100 మందిని రమ్మన్నారంటే మీరు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉండి మీరు రూల్స్ బ్రేక్ చేయాలనుకుని దానికి మీ పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చి తప్పు కదండి. ఇప్పుడు మీరు ఇవన్నీ చేసి ఇవాళ మీరు ఒక కులం గురించి మాట్లాడటం అనేది ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇది ఎంతవరకు న్యాయం? ఒక కమ్మ వాళ్ళ గురించి ఇవాళ మీరు హైలైట్ చేసుకుంటూ ఒక బెట్టింగుల వల్ల చనిపోయిన వ్యక్తికి అసలు ఒక విగ్రహం పెట్టడం ఏంటి? ఆ విగ్రహాన్ని మీరెళ్ళి వాళ్ళ మళ్ళా అంటే పునః ప్రతిష్ఠానాల్లో లేకపోతే దానికి దండ వేసి మళ్ళీ మీరు ఏదో ఆవిష్కరణ చేసినట్టు చేయటం ఏంటి? నిన్న మనం ఇదే అడిగాము. నిన్న మనం అడిగిందని ఇవాళ షర్మిల అడిగారు. ఇందాక షర్మిల ప్రెస్ మీట్ పెట్టి అసలు ఒక బెట్టింగులు కట్టి చనిపోయిన వ్యక్తి అంటే సూసైడ్ చేసుకున్న వ్యక్తికి మీరు విగ్రహాలు స్థాపించడం ఏంటి, ఆ విగ్రహావిష్కరణకి మీరు వెళ్ళటం ఏంటని జగన్మోహన్ రెడ్డిని ఆవిడ అడిగారు. అంటే నేను అనేది ఒక పని చేస్తే కొంచెం సబబుగా ఉండాలి. ఇప్పుడు నిజంగా అతను ఏదో మంచి పని చేసి యాదృచ్ఛికంగా చచ్చిపోతే లేదు ఆత్మహత్య చేసుకుంటే మీరు వెళ్ళి పరామర్శించండి. కానీ ఈ విగ్రహాలు పెట్టడం సంస్కృతి ఏంటి? ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, జగన్మోహన్ రెడ్డి నేచర్ ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి గమనిస్తే ఆయన ఎలా రాజకీయాల్లో ఎదిగాడంటే ఒక ఓదార్పు అంటాడు, ఓదార్పు నుంచి ఒక విగ్రహం పెట్టిస్తాడు, ఆ విగ్రహావిష్కరణ అవుతుంది. విగ్రహావిష్కరణ అయ్యాక ఈయన ఏంటంటే సానుభూతి, ఆ సానుభూతిని ఓట్లుగా మలుచుకోవడానికి చూసుకుంటాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రాసెస్ మీకు డే 1 నుంచి నిన్నటి వరకు జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతుంది కూడా. అంటే ఆయన రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఈ 3 అంశాలే ఆయనకి ప్రాతిపదిక ఎప్పుడు కూడా. మీరు గమనించుకుంటే కనుక అయితే ఆయనకి ఇంకేం చేత కాదు. లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని తిడుతూనే ఉంటాడు. ఏంటంటే అదొక స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఏంటంటే ప్రజల్లోకి ఆ నెగిటివిటీ వెళ్ళాలి. దీనికి కూటమి వాళ్ళు చేయాల్సిన పని మనం మొదటి నుంచి చెప్తూ ఉన్నది, ఫస్ట్ ఈ నెగిటివిటీకి దెబ్బతీసేలాగా వీళ్ళు ప్రజల్లోకి వీళ్ళ మనుషుల్ని పంపించాలి. పంపించకపోతే ఇది ఏమవుతుందంటేనండి, ఇప్పుడు మీరు బ్రాహ్మడు మేక కథలాగా అయిపోతుంది. ఒక మేకని తీసుకెళ్తూ ఉంటే కుక్క అని చెప్పి ఆ బ్రాహ్మణ్ని ఎలా మోసం చేసి దొంగలు ఎత్తుకుపోతారో ప్రజలు కూడా అలా తయారైపోతారు. అంటే చంద్రబాబు నాయుడు ప్లస్ తెలుగుదేశం కూటమి నష్టపోకూడదని మనం చెప్తున్నాం. సో ఈయన స్ట్రాటజీలు మీరు పట్టుకోండి, ఎవరు తెలుగుదేశం కూటమి వాళ్ళు. ఆ స్ట్రాటజీలో వెళ్ళమని నేను చెప్పట్లేదు, ఆ స్ట్రాటజీకి మీరు ఒక బ్యారియర్ వేయాలి, అది నేను చెప్పేది.
సో దానికి మీరు ఏ రకంగా మీరు ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ రకంగా ప్రజల్లోకి ఈయన యాటిట్యూడ్ లేకపోతే ఈయన ఆలోచన వెళ్లకుండా చూడాలి అనేది మీరు ఆలోచించాలి. ఇది చాలా పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ చెయ్యడు, కామ్గా ప్యాలెస్లో కూర్చుంటాడు. ఎలాగ నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలా అన్నది ఒక్కటే ఆయన ఆలోచన. ప్రజలకి మంచి చేద్దామని కానీ లేకపోతే ప్రజల్ని బాగు చేద్దామని కానీ ఇవేవి చేయడండి. ఆయన కోడిగుడ్డు మీద వెంట్రుకలు ఎలా పీకాలి, ఎన్ని పీకాలి ప్రతిరోజు, ఇదే ఆయన లక్ష్యం ఉంటుంది. కాబట్టి ఈ లక్ష్యాన్ని ఛేదించాల్సిన బాధ్యత తెలుగుదేశం కూటమిదండి. ఈ కమ్మ రాజకీయాలు, కుల రాజకీయాలు ఇవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు మనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కమ్మ వాళ్ళని నెత్తిన పెట్టుకుని ఉంటే ఇలా ఉండదు. ఎందుకంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ ఫీల్డ్లోనైనా కమ్మ వాళ్ళు ఏంటో వాళ్ళు నిరూపించుకున్నారు. ఇవాళ కొత్తగా నిరూపించుకునేది ఏం లేదు. ఒక పేపర్ పెట్టినా, లేదు ఇంకొక మంచి పని చేసినా, బిజినెస్లు చేసినా, సినిమాలు తీసినా, నటించినా, ఏం చేసినా వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారండి. అందుకని ఇవాళ కమ్మ వాళ్ళని కొత్తగా ఎవడు పైకి తీసుకురావక్కర్లేదు, లేదా కమ్మ వాళ్ళని కొత్తగా చంద్రబాబు నాయుడు గారు నెత్తిన పెట్టుకోక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్లు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఎంత రాజకీయం చేయాలో అంతే చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి లాగా కులం పెట్టుకున్నో మతం పెట్టుకున్నో వాళ్ళు ఏం మాట్లాడరు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంక వేరే ఆప్షన్ లేదు. కాబట్టి కుల రాజకీయాలు చేయడానికే ఆయన ప్రయత్నిస్తాడు. అదర్వైజ్ ఆయనకి ఇంకా ఏమీ లేదు. ఎందుకంటే ఆయనకి బేస్ లేదు. ఫస్ట్ నేను ఇది అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలేడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటో ఆయన చెప్పుకోక్కర్లే, ప్రజలకు తెలుసు. అందుకే 4వ ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఇవాళ కూడా ముసలాడు అని మాట్లాడాడు ప్రెస్ మీట్లో. ఆ ముసలాడిని కావాలనే ప్రజలు అనుకున్నారు. అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లే. నువ్వు చాలా యంగ్ అని అనుకుంటున్నావేమో జగన్మోహన్ రెడ్డి, కానీ మాకు ఇలాంటి యంగ్స్టర్స్ అక్కర్లేదు, ఇలా కులాల్ని పట్టుకుని వేలాడే మనుషులు మాకు ముఖ్యమంత్రిగా అక్కర్లేదని ప్రజలు అనుకున్నారండి. కాబట్టి దీని గురించి అసలు పట్టించుకోకర్లేదు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి లక్ష్యం ఒకటేనండి, ఈ కులాలకు అతీతంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలను ఎలా భగ్నం చేయాలి, ప్రజలకు ఎలాగ మంచి విషయాలు అందించాలన్న దాని మీద దృష్టి పెడితే చాలు. సో చూద్దాం అండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక కుల రాజకీయాలకు మాత్రం చెక్ పెట్టేలా కూటమి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.